నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి బాధితులకు భరోసానిచ్చారు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన జక్కంపూడి కాలనీ చిట్టినగర్ సితారా సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామిలు విస్తృతంగా పర్యటించారు మోకాలలోతు నీటిలో మంత్రులు ఇరువురు కలిసి బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను అడిగి తెలుసుకున్నారు బాధితులు ప్రధానంగా విద్యుత్ నీటి సరఫరా లాంటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు వరద నీరు ఎక్కువగా ఉండడం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ని నిలిపివేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు జక్కంపూడి కాలనీలోని ప్రతి బ్లాక్కు విద్యుత్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు బాధితులందరికీ బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి స్వామి తెలిపారు నీటి ప్రవాహం అదుపులోకి వచ్చిన తర్వాత కాలనీ మొత్తం శానిటేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇతర అధికారులు పాల్గొన్నారు ఉచిత ఇసుక విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు ఉచిత ఇసుక విధానం అమలుపై కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులు లారీ యజమానులతో సమావేశం నిర్వహించారు ఇసుక రవాణా చేసే లారీ యజమానులు తమ వాహనాలను రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు కొత్త మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకత జవాబుదారీతనంతో ఉండేలా ఇసుక పంపిణీ విధానం ఉంటుందన్నారు ఆన్లైన్ ద్వారా లారీ యజమానులు తమ వాహనాలను రిజిస్టర్ చేసుకోవాలన్నారు జిల్లాలో ఇంతవరకు 70 వాహనాల రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు లారీ టిప్పర్ల సామర్థ్యం ఆధారంగా ధరలు నిర్ణయిస్తామని వివరించారు లారీలు ఇసుక కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోగానే ట్యాగ్ చేసిన వాహనదారుని చరవాణి నెంబర్కు సమయం స్లాట్ ఇస్తామన్నారు సమావేశంలో మైనింగ్ డీడీ జగన్నాథరావు ఇరిగేషన్ ఎస్సీ మురళీకృష్ణ మార్కపురం మైనింగ్ ఏడీ విష్ణువర్ధన్ అనుబంధ శాఖల జిల్లా అధికారులు లారీ యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మన జిల్లాలో మెయిన్గా ఒక 1-2-3 ఆటల్లో అన్ని మండలాల్లో ఉన్నాయి మేడం ముఖ్యంగా మనకి 7 వాగులు తమ కింద రాయడం జరిగింది మేడం పాలేరు మోసి గొండ్లకమ్మ చంకినేరు మాకేరు నాలేరు మన్నేరు వీటితో పాటు వేరే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ కూడా ఉన్నాయి మేడం ఈ మండలాలు 17 మండలాలు మేడం 17 మండలాలు కాకుండా అన్ని మండలాల్లో ఎక్కడో అక్కడ శాండ్ సోర్స్ ఉంటుంది మేడం సో మనం ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు మాత్రం మొత్తం జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు సంతపేటలోని పార్చూన్ శివాని అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు ఉభయదాతలుగా జి శేషగిరిరావు లక్ష్మీ సుజాతలు వ్యవహరించారు స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు గత 10 సంవత్సరాలుగా అపార్ట్మెంటు సముదాయంలోని గృహస్థులు ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రసాద్ రావు రవి ప్రవీణ్ మహేష్ ఆధ్వర్యంలో నిత్యం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వినాయక స్వామి దేవత శక్తి ధ్యాన ఆవాహ మూల తత్ర సుధా బ్రహ్మ మధ్య మాత వినాస్పృత ఓమా భోమాయకం సర్వమ ఓమా మొత్తం వేసేసి తిప్పండి అలా తిప్పండి అట్లా ఆగో అమృతమాగో సమ్రాడాగో విరాడాగో స్వరాడాగో చందా కృష్ణాభో జ్యోతి కృష్ణాభో జ్యోతి కలశోదకన నీళ్ళు ధ్యానం సమర్పయామి ఆవాహయామి అలా స్వామి దీక్షి పదార్థ స్థానం ఆ భవిష్యమే జ్యోతిక స్థానం ఆ కొట్టేసి జన్మగన్మ సహ ఫలో స్మారంగమా భోగస్య క్షయాజనద ఆశ్రయామ దేవ భద్రం వస్య నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి మాం పాహి పాహి సమంతాద్ త్వన్మాం మయస్వం చిన్మయః అమాన్ ధర్వైలైవైషదే సూర్యత్వం చంద్రమా స్వబ్రహ్మదే నమః ఏకంతా యుద్ధే వనగే
అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్య వనస్పతిర్భవే దివ్యేనానానందః. लक्ष्मी राजकन्याम गदयामास्कं सदा गणेश महाराज के पुष्पकार समये ఈ అగ్రిగొండ అపార్ట్మెంట్లో చక్కగా మన కమిటీ మెంబర్లు మొత్తం కూడా 12 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా శక్తానుసారంగా పుచ్చుకుంటూ ఆ స్వామివారు చేసుకుంటూ వీళ్ళు కూడా మనోభీష్టులు స్వామివారి అనుగ్రహాలు మనోభీష్టులు నివర్తిస్తూ ఆ యొక్క సుఖ సంతోషాలతో ఉన్నారు. కనుక భగవంతుని అనుగ్రహం ఎల్లరా సర్వదా ఉంటే మనకు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే విశేషం ఏంటంటే అందరూ కూడా కలిసిమెలిసి చూసుకుంటారు. అందరూ ఎట్టుంటారంటే ఒక కుటుంబాలా చూసుకుంటారు అనమాట. ఆ యొక్క 9 రోజులు కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి 9వ రోజు స్వామివారికి అదే పొంగల నైవేద్యము, ఎక్కడైతే అన్నదానం జరుగుతున్న అక్కడ ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రం అనమాట. అందుకే అన్ని దానాల కల్లా గొప్ప దానం ఏంటి అన్నదానం అనమాట. అది జరిగితే చాలు. ఎందుకంటే అది కూడా మన భారతదేశం విశేషంగా జరుగుతుంది కాబట్టి కనుక మన భారతదేశం పుణ్యదేశం అని పేరు అనమాట. కనుక వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా సహకరిస్తున్నారు. భగవంతుడు ఆశీస్సులు వాళ్ళెందు సర్వదా ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ నిర్వహించిన కాడి నుంచి విఘ్నేశ్వర పూజ 5-6 సంవత్సరాల నుంచి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాను. అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా గిరి గారు, రవి గారు, సుబ్బారావు గారు, ప్రవీణ్ గారు ముఖ్య కార్యకర్తలు. వాళ్ళ సహకారంతో ఈ అపార్ట్మెంటు కమిటీలో ఒక నెంబర్ని గత 12 సంవత్సరాల నుంచి, అంటే ఈ అపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ గణేష మహోత్సవాల్ని మేము అందరం బాగా చేసుకుంటున్నాం. ఈ అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా బాగా సహకరిస్తారు. ఇది 9 రోజుల పాటు అందరం ప్రతిరోజు ఈ మహోత్సవం చేస్తూ ఉంటాం. అందరూ ఈ అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఆఖరి రోజున నిమజ్జనం రోజున కూడా అందరూ వస్తారు. అందరూ సముద్రం దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చి ఇక్కడ అన్నదానం సమర్పిస్తున్నాం. దీనికి అందరూ సహకరించినట్టు మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్లు, సెక్రటరీలకు 2 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి తెలిపారు. పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. 650 మందిలో మొదటి ప్రాధాన్యత దివ్యాంగులకు, వితంతువులకు, స్పెషల్ కేటగిరీకి చెందినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 9వ తేదీ 200 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని, మిగిలిన 450 మందికి నేడు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సిలింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. నిన్న ఈరోజు మాకు గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీకి అలాగే డిజిటల్ అసిస్టెంట్లకి కౌన్సిలింగ్ జరుగుతుంది. వారి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. దాన్ని వాళ్ళ యొక్క అవసరాలను బట్టి మరి ప్రత్యేక అవసరం వాళ్ళకి ముందుగా ప్రాధాన్యత ఇస్తాము. తర్వాత వికలాంగులకి అలాగే విడోస్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ కౌన్సిలింగ్ దాదాపుగా 600 మందికి ఈరోజు నిన్న ఒక 236 మందికి కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 400 మెంబర్స్కి ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈవినింగ్ 5 o'clock అయిపోతుంది కౌన్సిలింగ్. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలంటూ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సాగర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి అదానికి కట్టబెట్టాలని చూస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలన్నారు. దాదాపు 30 మంది ప్రజల ప్రాణాలను బలిపెట్టి విశాఖ ఉక్కుని సాధించామని, ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి మున్ముందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. రైతు సంఘం నాయకులు చుండూరి రంగారావు, ఏఐటియుసి నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు గంటెనపల్లి శ్రీనివాసరావు, కాలం సుబ్బారావు, రైతు సంఘ నాయకులు పమిడి వెంకట్రావు, ఆర్ మోహన్, ఎంఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. మోడీ గారు ఎట్లయినా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని ఇప్పటికే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా తిప్పికొట్టడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పటిష్టమైన పోరాటాలు చేసి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఫలితంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు అక్కడ 6 మాసాల నుంచి వేతనాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇనుప ఖనిజ గనులను కేటాయించడంలో బాగా నిర్లక్ష్యం చూపుతూ ఉంది. అలాగే శ్రద్ధ చూపడం లేదు. దాని కారణంగా మోతేసేయండి పరిస్థితి వస్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకని ఇలాంటి విధానాలు మొత్తం కూడా మానుకొని విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన అవసరం. విశాఖపట్నము ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే నిలపాలనే దానికి 400 రోజులు పైబడి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని బలపరుస్తూ మన ఒంగోలులో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళడము తీవ్రంగా గర్హనీయమైన అంశం. నగరంలో రోడ్లపై తిరుగుతున్న పశువులను పోలీసుల సహకారంతో సంతపేటలోని పశువుల బందెల దొడ్డికి తరలించినట్లు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలో రోడ్లపై తిరుగుతూ ట్రాఫిక్కు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న పశువులను బందెల దొడ్డికి తరలించడం జరిగిందన్నారు. వాటి యజమానులు తప్పనిసరిగా తీసుకువెళ్లాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో రోడ్లపై తిరుగుతున్న పశువుల యజమానులకు హెచ్చరికలు జారీ చేసి కోర్టులో జరిమానా కూడా వేయించడం జరిగిందని, మరల పశువులను రోడ్లపై తోలుతున్నారని, అలా తోలడం మానుకోవాలన్నారు. ఇలా పునరావృతమైతే పశువులను ట్రైబల్ ఏరియాకి, గోశాలలకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. టౌన్లో ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా పట్టుకుని వాళ్ళందరూ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టుకి ప్రవేశపెట్టి వాళ్ళందరికీ ఫైన్లు వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా యథావిధిగానే మళ్ళీ రోడ్లపైకి ఎవరు రావడం జరిగింది. అందువల్ల కొత్త మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మా ఎస్పీ సార్ ఒక ఆదేశాల మేరకు ఈ పశువులన్నింటినీ కూడా ఈరోజు వాటిని పట్టుకోవడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, అవన్నీ కూడా 100% పట్టుకుని ఏదైతే చట్టపరంగా చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది. మన ఒంగోలు పట్టణంలో చాలా రోజుల నుంచి మరి ప్రజల నుంచి తర్వాత స్థానిక ప్రజాపతుల నుంచి మనకి పశువుల బెడద నుంచి అనేక రకాల కంప్లైంట్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారం తీసుకొని మరి ఈరోజు దాదాపు 52 పశువులను ఇక్కడ బందెల దొడ్డిలో బంధించడం జరిగింది. ఈ పశువుల వల్ల ఒకటి ట్రాఫిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండవది నడుచుకుంటూ వెళ్ళేటువంటి వృద్ధులను ఈ పశువులు తోసేయడం వల్ల దానివల్ల కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. మూడవది మేమంతా కూడా రోడ్లు శుభ్రంగా చేస్తే అక్కడంతా కూడా పేడ వేసి మరి అస్తవ్యస్తమైనటువంటి పారిశుద్ధ్యానికి కూడా ఈ పశువులు కారణమవుతున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ సమన్వయంతో మరి ఇక్కడ ఉన్న పశువులన్నింటినీ కూడా పట్టివేసే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దాదాపు 52 పశువులను ఇక్కడ ఈ బందెల దొడ్డిలో మనం బంధించడం జరిగింది. వీటి యజమానులకు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాకుండా ఉంచుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక 2 రోజుల తర్వాత వీటిని దూర ప్రాంతాల గోశాలలకు, తర్వాత ట్రైబల్ ఏరియాలో పీపుల్స్కి వాళ్ళకి ఇవ్వడానికి మేము దీన్ని పంపించే కార్యక్రమం జరుగుతుంది. సో ఎస్పీ గారి యొక్క సహకారంతో మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాం.
దయచేసి పట్టణంలో ఉన్నటువంటి పశువుల యజమానులందరికీ మరొకసారి తీవ్రమైన హెచ్చరిక. ఈ పశువులు బయట కనిపిస్తే మాత్రమే అంగీకరణ ఈ పశువులను ఈ గోశాలకు తరలించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని టీవీపీ స్ట్రీట్లో నిర్వహిస్తున్న 13వ వార్షిక వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గణేష్ బాలభక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా గణేష్ మండప ప్రాంగణంలో నిర్వహించిన హోమ క్రతువు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విశేషంగా తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో హోమగుండాల వద్ద ఆసీనులై గాయత్రి హోమం, గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. ప్రణమామి దివ్యం పునాతు మాం తత్సవితోర్వరేణ్యం దేవాయజమా బాబు మూడోది తీసుకోండి, మాట వినపడకూడదు. మృత్యుత్యాయ విష్ట స్వాహా అంగీర ప్రచోదయా స్వాహా దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రే ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇదం గాయత్రే ఇదన్న మమ ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రే యో ఇదం వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం ఉదయాత్ స్వాహా ఇదం గాయత్రే దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గామోచిన్యై నమః స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం మమ ఓం హ్రీం ఇదం విశ్వమాత్రే ఇదం మమ ఓం హ్రీం నమో భగవత్యై బ్రహ్మే విష్ణు భగిన్యై రుద్రదేవతాయై. జూనియర్ చంబర్ ఇంటర్నేషనల్ జేసీ వారోత్సవాలు ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా తాలూకా సిఐ కె అజయ్ బాబు పాల్గొన్నారు. తన చిన్నతనం నుండి జేసీఐ కార్యక్రమాలను చూస్తూనే ఉన్నారని, సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ సేవ చేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జేసీ నాయకులు విజేత రమణ, బ్రహ్మయ్య, శేఖర్ బాబు, నాగేశ్వరరావు, వరుణ్, వి శబరీష్, శివకోటిరెడ్డి, బాలకృష్ణ, సాత్విక్, కిరణ్, శేఖర్ బాబు, నైనాల రామకృష్ణ, రమణారెడ్డి, బొమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా అలరించాయి. ఈ సంస్థ ప్రపంచ స్థాయి సంస్థ అండి. ఇప్పటికీ మన ఒంగోలులో ఇది ప్రారంభించి
49వ సంవత్సరం నడుస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్ 50 సంవత్సరాల్లో వెళ్ళబోతున్నాం. అనేక మంది మహనీయులు పెద్దలు వారందరూ సమయాన్ని త్యాగం చేసి ఈ సంస్థని ఇన్ని సంవత్సరాల పాటు నడవడానికి కారణమయ్యారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త ప్రెసిడెంట్ దీనికి వస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు జరుగుతాయి. కాబట్టి మా మీద గౌరవంతో మా మీద మీరు అడగగానే వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ 40 ఇయర్స్ బిలో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ని బయటికి తీస్తూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారని, అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది. అలాగే నాకు మొన్న ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఇక్కడ మన మినీ స్టేడియంలో కొన్ని వాకర్స్ కోసం, మన పెద్దల కోసం, యూత్కే కాకుండా పెద్దలకి కూడా అక్కడ వాక్ చేసే వాకర్స్ కోసం కూడా కొన్ని పల్లలు వేపించారని, ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. దీనికి మా ఒంగోలు పోలీసుల తరఫున మీకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు, అలాగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని జేసీ ఆర్గనైజర్స్ పరిచయం చేయవలసిందిగా జేసీ కో చైర్మన్ బాలకృష్ణ గారిని. వినాయక చవితి పర్వదినం సందర్భంగా చీమకుర్తి కంటి హాస్పిటల్ ప్రక్కన ఉన్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మెజిషియన్ రామన్ మ్యాజిక్ షో అలరించింది. ఉభయదాతలు బల్లేపల్లి రమణయ్య, సంధ్యా దంపతులను ఘనంగా సత్కరించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, నీరుకట్టు ప్రసాద్, కొండ్రెడ్డి వెంకట అప్పారావు, చలువాది శ్రీనివాసరావు, గోలిపేట సాయి చరణ్, వెంకట కార్తిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బృందావనమాలి ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే బంధుమిత్రులు అందరూ కూడా సంస్కృతి మన సాంప్రదాయం ఇది. ఈ 4 రోడ్ల రమణయ్య గారు, ఒకరు సాయిబాబా, చూడండి అంత అద్భుతం. ఒంగోలు డిపో పరిధిలో ఆగస్టు నెలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాస్ ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ షయానా బేగం, అసిస్టెంట్ ఇంజనీర్ విజయ, అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మున్ముందు ఇదే పట్టుదలతో కృషి చేసి డిపోకు మంచి పేరు తీసుకురావాలని మేనేజర్ కోరారు. కార్మికులను, ఉద్యోగులను అభినందించారు.
ఒంగోలు డిపో గత 3 మాసాల నుంచి కూడా ఇటు ఆదాయంలో కానీ ఈపీకోలో కానీ ఓఆర్లో కానీ మరియు హెచ్ఎస్డి క్యాంపులో కూడా మంచి అభివృద్ధి సాధిస్తూ ఉంది. గత నెల జిల్లాలో ఈపీకే సాధించిన దాంట్లో 76 ఓఆర్ ఈపీకే 43.7తో జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. అట్లనే హెచ్ఎస్డి క్యాంపుల్లో కూడా జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. మా అందరూ ఉద్యోగస్తులు కూడా చాలా సమిష్టిగా కృషి చేసి డిపో అభివృద్ధికి చాలా ఎక్కువ శ్రమ పడుతూ ఉన్నారు. నూతనంగా మేము హైదరాబాద్ స్టార్ లైనర్లు ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా మంచి ఆదరణ కలిగి 88 ఓఆర్తో చాలా చక్కగా నడుస్తూ ఉంది. ఈ నెలలో ఇంకో స్టార్ లైనర్ సర్వీస్ని మరియు ఒక ఇంద్రా కొత్త సర్వీస్ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరిగింది. బస్సులు వచ్చి ఉండే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. వాటిని ఒక వారం 10 రోజుల్లో ప్రారంభం చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ప్రయాణికులు కూడా డిపోని మరింత ఆదరణ చేసి ఆర్టీసీ పురోభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాహలంగా సాగుతున్నాయి. వివిధ రకాల ప్రతిమలతో ఆకట్టుకుని మండపాలలో గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులోని మరాఠీపాలెంలో కూడా ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందమైన మండపంలో ప్రతిష్ఠించిన గణపతికి కాళీ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, కాళీ మస్తాన్రావు శ్రావణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో నరేష్, బాలాజీ, అశోక్, ప్రకాష్, నారాయణ, నాగేశ్వరరావు, ప్రసాద్, శ్రీను, అశోక్, అజయ్, నవీన్, పూజిత్, వినయ్, కుమార్, సునీల్ పాల్గొన్నారు. ఆనంద కర్పూరం ఓం బ్రహ్మ ఓం వాయు గణపతి స్మరాస్కు నీళ్ళు గట్టిగా విధించి అక్కడ కూర్చోవాలి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు 38వ డివిజన్ కర్నూలు రోడ్లోని గోవిందనగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చందు డాన్స్ అకాడమీ ఆర్గనైజర్స్ అనూష, మీనా ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమాలను నిర్వాహక కమిటీ సభ్యులు మోహన్ రావు, శ్రీను, స్వామి, సత్యం కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందాలే వెలిగించే నండూరి వారెంకిలా గోదావరి నిండిలా నా దారిలో కాయగా పొంగి పరువాల ఉయ్యాల కరటాల తిరతాని పాటలా గోదావరి పయ్యగా నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజా
क्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं शूलटङ्कपाशदण्डपाणिमादिकारणम् విదిత పావనము విష్ణు కథా సదనం వై తిరుదూరినప్పుడే పెండి కూతురు అతి పెదవే చెనిదిగో పెండి కూతురు పిడికిట 38వ డివిజన్లో నెలవైనటువంటి గోవిందనగర్లో నెలవైనటువంటి శ్రీ విఘ్నేశ్వరుని యొక్క 13 సంవత్సరం ఉత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు భరతనాట్యం మంచి ప్రదర్శన ఇచ్చారు మా పిల్లలు. వాళ్ళకి ప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ దేవుని యొక్క దీవెనలు మా డివిజన్ ప్రజలకి, మా గోవిందనగర్ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మేము ఘనంగా పూజలు జరుపుకుంటున్నాం. మా కమిటీకి సహకరించిన గోవిందవాసులకి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిమ్మ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఒకప్పుడు నిమ్మవనంగా పేరొందిన కనిగిరి ప్రాంతంలోనే కిలో 70 రూపాయల నుండి 100 రూపాయల వరకు పలుకుతోంది. తోటల్లో కాయలు లేకపోవడం, ఉన్నవి మచ్చలతో గిడసబారి ఉండడంతో నాణ్యమైన వాటికి గిరాకీ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కనిగిరి మార్కెట్కు కనిగిరితో పాటు హనుమంతినిపాడు, వెలిగండ్ల, సిఎస్పురం, కొనకనమిట్ల, మర్రిపొడి తదితర మండలాల నుండి రైతులు కాయలు తెస్తుంటారు. ఇక్కడ గ్రేడింగ్ చేసి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ సీజన్లో సాధారణంగా రోజు 5 లారీల వరకు పంపేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2 లారీల్లోపే ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి తీవ్ర వర్షాభావం, తెగుళ్ల ప్రభావంతో పూత పిందె రాలిపోయింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో కాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. రైతులు తోటల నుండి తెచ్చే వాటిల్లో 40% వరకు ఇలాంటివే ఉంటున్నాయి. నాణ్యత లేమితో పాటు ప్రస్తుతం వరుస శుభకార్యాలు, పండుగలు ఉండడంతో కాయలకు గిరాకీ పెరిగిందంటున్నారు. కొమరోలులో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో విగ్రహాలను డాన్స్, డప్పు చప్పుళ్ళు, మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం జరిపించారు. ప్రజలందరూ చూడటానికి వీధుల్లోకి వచ్చారు. ఆట పాటలతో రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకువెళ్లారు. లడ్డూ వేలంపాట జరిపించారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కఠినమైన పరిస్థితులు మనిషిని వంటలని చేయొచ్చు, కానీ అవే పరిస్థితులు మనిషిని శక్తివంతుణ్ణి చేస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.